Hey, hi everyone. Welcome back to my channel బిటెక్ కుర్రాడు. ఇప్పుడే వైజాగ్ వచ్చాము అన్నవరం నుంచి. రూమ్ కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుంది. అది ఆర్కే బీచ్. రూమ్ దొరికేశాక ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్దాం. మేము ముందు వైజాగ్ ప్లాన్ వేసుకున్నప్పుడు రూమ్స్ని వెతికాము. కాకపోతే కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందుకు డ్రాప్ చేసుకున్నాం ఆ ప్లాన్ని. బట్ సడన్గా మళ్ళీ వైజాగ్ వచ్చేసాము. సో ఇప్పుడైతే రూమ్ ఎత్తుక్కోవాలి. ఈ ఆర్కే బీచ్ రోడ్లో చూసాము. కాకపోతే హోటల్స్ ఏం అవైలబుల్ లేవు. ఒక హోటల్లో ఉండే ఒక రూము ఒక డేకి. బట్ మాకు 2 డేస్కి కావాలనేసి ఇంకా ఎత్తుకుతున్నాము. ఇప్పుడు పాండురంగపురం రోడ్లో వెళ్తున్నాము. చూద్దాం ఈ రోడ్లో ఏమైనా హోటల్స్ అవైలబుల్ ఉన్నాయో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే పాండురంగ స్వామి టెంపుల్. ఈ వైజాగ్లో రోడ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఈ రోడ్ అయితే కొంచెం స్టీప్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఏదో హోటల్ ఉంది, వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. సో మొత్తానికైతే రూమ్ దొరికేసింది. ఒక రోజుకి 2,000 ఇక్కడ. రూమ్ అయితే చూడడానికి కొంచెం బాగానే ఉంది. సో బుక్ చేసేసుకున్నాం. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసాము బీచ్ దగ్గరికి వెళ్దామని. ఈ హోటల్ నుంచి ఆర్కే బీచ్ వాకబుల్ డిస్టెన్స్. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇక్కడే తీసుకున్నాం రూమ్. లెస్ దెన్ కిలోమీటర్ ఉంటుంది. సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఆర్కే బీచ్ దగ్గరికి. చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఈ రోడ్లో. అండ్ చాలా స్పేషియస్గా కట్టుకున్నారు. చూడడానికి చాలా బాగున్నాయి. ఇది పాండురంగపురం వైజాగ్. ఆర్కే బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్స్లో ఉన్నాయి. ఇల్లులు కూడా అలానే ఉన్నాయి. చాలా బాగా కట్టుకున్నారు. చూడటానికి కాస్ట్లీ ఏరియాలా అనిపిస్తుంది. ఈ ఏరియాకి దగ్గరలోనే వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఫ్లైట్స్ కూడా కనిపిస్తున్నాయి బాగానే. చాలా పీస్ఫుల్ ఉంది ఈ ఏరియా అయితే. ఇందాక కార్లో వచ్చేటప్పుడు చెప్పాను కదా పాండురంగ స్వామి టెంపుల్ అని. అదే ఈ టెంపుల్. రీసెంట్గా పెయింట్లు వేసినట్లున్నారు. చూడడానికి కొత్తగా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆర్కే బీచ్. నేను అంతకుముందు ఒక వీడియో చూశాను. ఎవరో ఇదే రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ వీడియో తీసి పెట్టారు. ఆ వీడియో చూసినప్పుడు మస్తు అనిపించింది. ఇప్పుడు లైవ్గా ఇలా చూస్తుంటే అవసరం ఉంది. చాలా బాగా డెవలప్ అయింది సిటీ. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఇదే అనుకుంటా మన తెలంగాణ ఏపీ స్టేట్స్లో. ఇప్పుడు టైం 5 అవుతుంది. కరెక్ట్ టైంకి వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. సన్సెట్ చూడొచ్చు మంచిగా. నేను ఆర్కే బీచ్ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి.
ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసాం బీచ్లో మంచిగా. ఇక ఇప్పుడు రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. స్నానం చేసి ఏమైనా తినాలి మంచిగా. స్విగ్గీ అండ్ జొమాటో కూడా ఉంది ఇక్కడ. సో మంచిగా హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం. ఇప్పుడు చాలా బాగా డెకరేట్ చేశారు ఈ టెంపుల్ని. చూడండి లైటింగ్ అంతా. ఓకే గాయ్స్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్. టేక్ కేర్.